సోదర సోదరీమణులారా, ఈ సమావేశానికి అధ్యక్షత వహించే అవకాశం నాకు ఇచ్చినందుకు కృతజ్ఞుణ్ణి. నాకు చాలా ఆనందంగా ఉంది. నేను ఓనమాలు దిద్దింది దపోలి బడిలోనే. ఏ వ్యక్తి అయినా తన బాల్యం గడిచిన చోటును ఒక మధుర స్మృతిగా జ్ఞాపకం పెట్టుకుంటాడు. కానీ నాకు చాలా విచారంగా ఉంది, మనం నిరంతరం అన్యాయానికి బలవుతూనే ఉన్నందుకు. హిందూ అగ్రవర్ణాల వారు మనల్ని నరకంలో బతకమని శాసిస్తూ మనకు అంటగట్టిన దుర్భర జీవన విధానాన్ని నేటితో విసర్జించమని మిమ్మల్ని కోరుకుంటున్నాను. అందుకే చదువుకోండి, తిరగబడండి, సంఘటితమవ్వండి, ఆత్మవిశ్వాసాన్ని పెంచుకొని పరిశుభ్రత నేర్చుకోండి. కుళ్ళిపోయిన మాంసాహారాన్ని, ఎంగిలి మెతుకుల్ని తినబోమని శపథం చెయ్యండి. మీ పిల్లల్ని చదివించండి. వాళ్ళు గొప్పవాళ్లు కావాలని వాళ్ల మనసుల్లో బీజాలు నాటండి. మన పోరాటం సంపద కోసం, పదవుల కోసం కాదు. ఈ పోరాటం స్వేచ్ఛ కోసం, ఆత్మగౌరవం కోసం. న్యాయం మన వైపుంది. ఈ పోరాటంలో మనకు విజయం తథ్యం.